Hello everyone, welcome back to Creative Things by Nancy Priya. ఈ వీడియోలో మీ అందరికీ డే 8 ఆఫ్ ఫెస్టివల్ DIY షేర్ అయిపోతున్నాను. అది కూడా మ్యాంగో లీవ్స్, స్పైడర్ లీవ్స్ యూస్ చేసి బ్యూటిఫుల్ సైడ్ హ్యాంగింగ్, తోరణకి సైడ్ హ్యాంగింగ్ ఉంటుంది కదా, అది ఎలా చేస్తున్నానో షేర్ అయిపోతున్నాను. మీరు కనుక నేను చేసిన DIY ఐడియాస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ అలాగే మీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే ఒక మ్యాంగో లీఫ్ని పీకాక్ హెడ్ అండ్ నెక్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ పీకాక్ బాడీ ప్లేస్లో నేను ఈ స్పైడర్ లీఫ్ని ఇలా ర్యాప్ చేస్తున్నాను. ర్యాప్ చేసుకొని మిడిల్లో ఒకసారి స్టేపుల్ చేసుకోవచ్చు, లేదంటే ఒక థ్రెడ్తో స్టిచ్ వేసేసుకోవచ్చు. అండ్ దెన్ మిడిల్లో ఒక శంకు ఫ్లవర్ యాడ్ చేస్తున్నాను, అది కూడా స్టెపుల్ చేసేసాను. అండ్ దెన్ ఎక్స్ట్రా స్పైడర్ లీఫ్ కట్ చేసేసాను. అండ్ మ్యాంగో లీఫ్కి కింద పార్ట్ ఉంది కదా, దాన్ని ఇలా ఫ్రింజెస్ లాగా కట్ చేస్తున్నాను, ఇలా స్ట్రిప్స్ లాగా, సో దట్ మనకి పీకాక్ ఫెదర్స్ లాగా లుక్ ఉంటుంది. అండ్ ఆ ఫెదర్స్కి కూడా అక్కడక్కడ కొన్ని శంకు పూల్ని ఇలా యాడ్ చేస్తున్నాను పీకాక్ ఫెదర్స్ లుక్ కోసం. అండ్ దెన్ పీకాక్ క్రౌన్ అండ్ బీక్ కోసం నేను ఇక్కడ పింక్ కలర్ ఫ్లవర్ యూజ్ చేస్తున్నాను. ఇలా మనం 2 సైడ్స్కి కూడా 2 పీకాక్స్ రెడీ చేసి పెట్టేసుకోవాలి. చాలా బాగున్నాయి కదా, క్యూట్గా ఉన్నాయి కదా పీకాక్స్. అండ్ దెన్ ఇప్పుడు హ్యాంగింగ్ కోసం నేను ఇక్కడ 4 మ్యాంగో లీవ్స్ తీసుకుంటున్నాను. 4 మ్యాంగో లీవ్స్ని కూడా ఇలా పెట్టేసుకొని మిడిల్లో ఒకసారి స్టేపుల్ చేసేసుకోవాలి. అండ్ అలాగే టాప్ ఎండ్స్ కూడా ఒకసారి స్టేపుల్ చేసుకోవాలి, లేదంటే ఒక స్టిచ్ వేసేసుకున్నా కూడా సరిపోతుంది. ఇలా మనకు ఒక లాంతన్ లాగా అయితే రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీనికి పీకాక్ని అటాచ్ చేసేద్దాం. ఇక్కడ నేను ఒక థ్రెడ్ నీడిల్ తీసుకొని పీకాక్ని ఇన్సర్ట్ చేసేసుకున్నాను. అండ్ దెన్ ఈ పైన ఈ లాంతన్ హ్యాంగింగ్ని కూడా ఇలా థ్రెడ్లోకి ఇన్సర్ట్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక మ్యాంగో లీఫ్ తీసుకొని దాన్ని ఇలా కట్ చేసేసుకొని దాన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఈ థ్రెడ్లోకి ఇన్సర్ట్ చేసేసుకోవాలి. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే మనకు ఒక బ్యూటిఫుల్ హ్యాంగింగ్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ పైన ఒక నాట్ వేసేసుకోవాలి, సో దట్ మనకి హ్యాంగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సేమ్ ఇలాగే ఇంకొకటి కూడా ఇలా గుచ్చేసుకోవాలి. Finally, we are done with our DIY side hangings for the toran. So let's have a final look. చూసారు కదా, సింపుల్ అండ్ ఈజీగా క్యూట్ సైడ్ హ్యాంగింగ్ని మనం రెడీ చేసుకోవచ్చు. అండ్ పీకాక్ మనకి ఇలా ఊగుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ సైడ్ హ్యాంగింగ్ని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేస్తే ఆ పిక్చర్ నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ చెక్ అవుట్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ DIY సైడ్ తోరన్ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఫెస్టివల్ DIYస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్ హిట్ చేయగానే పక్కనే ఆల్ బటన్ వస్తుంది. ఆల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. నేను మన ఛానల్లో చాలానే ఫెస్టివల్ DIY షేర్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యింటే డెఫినెట్గా చెక్ చేసేయండి. అండ్ ఇంకా ముందు ఇంకొన్ని ఫెస్టివల్ DIYస్ చేయబోతున్నాను. ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఫెస్టివల్ DIYs. Bye everyone, have a good day. See you again with a new video and also thank you for watching.